ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి రెండు పార్టీలు, మనం కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లన్న నువ్వు నాకు మండల్లో అవసరం ఉన్నావు మల్లన్న అని చెప్పాడు. ముఖ్యమంత్రి గారి మాటను శిరసావహిస్తూ ఆ వరకు ఇదే వేదిక మీద పెట్టి ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టినాం. ముఖ్యమంత్రి గారు పంపించారన్న ఇది చేయమన్నారంటే ఆ రోజు సత్తన్న కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 14,000 ఓట్లను నమోదు చేయించడం జరిగింది ఇక్కడ భూపాలపల్లిలో. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల బరిలో దిగినాం. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ ఆయనదేంది ఉద్యోగాలు ఇవ్వమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, చదువులన్న చక్కగా చెప్పిమంటే 10th పేపర్ లీకు. ఇదే భూపాలపల్లి ఏరియాలో నేను ఉన్నట్టుంది అప్పుడు పంచాయతీ. నువ్వు ఎమ్మెల్యే కాకుండా పంచాయతీ ఏ పేపర్ చూడో లీకు. ఆఖరి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకునే కాడికి వచ్చింది. వాళ్ళ అభ్యర్థిగా ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఇంకొక అభ్యర్థి పాపం ఆయన నేను ప్రశ్నించే గొంతుకను అంటున్నా. ఆయన విషయం ఏంటంటే సోదరులారా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోడీ అభ్యర్థి ఒక దిక్కు, ఉద్యోగాల యొక్క నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టి జీవో 46 తీసుకొచ్చి అలాగే 317 జీవోలు తీసుకొచ్చి మోసం చేసిన ఇంకో పార్టీ ఆయన. వీళ్ళిద్దరికి వచ్చి మళ్ళా నేనెత్తుకుంటా తట్ట అని నేనెత్తుకుంటా అంటారు. వీళ్ళే కదా చేసింది. 10 ఏళ్ల పాటు ఒక ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, ఒక ఆయన రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు, నిరుద్యోగుల సమస్యలకు కారకులు వీళ్ళు కాదా? వీళ్ళ చేతిలో పెడితేనే కదా ఇంత కష్టం దాపరమైంది. అందుకోసమే చెప్తా ఉన్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది, నిరుద్యోగుల విషయంలో ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతా ఉంది. ఇవాళ నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్తో ముందుకు రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే జీవో 46 బాధితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే దీనిపైన కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు.